హాయ్ హలో ఎలా ఉన్నారండి? చికెన్ బిర్యానీ సింపుల్ రెసిపీ చేద్దామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఐటమ్స్ గరం మసాలా ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసుకోవాలన్నమాట. లవంగాలు, బిర్యానీ ఆకు, ఆ తర్వాత బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆనియన్స్, ఆ తర్వాత ఇది పేస్ట్ అండి, తెలుసు కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ అండి 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత టమాటా వేసుకోండి, ఇవి ఫ్రై చేయండి. ఆ తర్వాత కస్తూరి మేథి రుచి బాగా వస్తుంది, అందుకని కొద్దిగా వేసుకోండి. బ్లాక్ పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఆ తర్వాత ఇది కొంచెం అండి రెడ్ చిల్లీ పౌడర్ కొంచెంగా వేసుకోండి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది బాగా కలపండి. ఆ తర్వాత కర్డ్ వేసుకోండి, కొంచెం వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుందన్నమాట. ఇదైతే నేను కుక్కర్లో ఆల్రెడీ ఉడికించానండి. 2 విజిల్స్ చికెను 2 విజిల్స్కి పెట్టాను, ఉడికిపోయింది. ఇంకా దీంట్లో బాగా కలిపేద్దాము. ఇంకా 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉందండి. టేస్ట్ అయితే చాలా స్మెల్ బాగా వస్తుంది. ఇంకా మేము 2 గ్లాసెస్ వేసుకోవాలండి వాటరు. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు ఫుడ్ కలర్ అండి, రెడ్ కావాలంటే రెడ్ వేసుకోండి, ఎల్లో కావాలంటే ఎల్లో వేసుకోండి. నేనైతే ఎల్లో వేసుకున్నాను. ఇంకా రైస్ వేసేస్తాము. ఆ తర్వాత 20 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఇదైతే బిర్యానీ సూపర్గా స్మెల్ వస్తుంది. అయిపోయిందండి, ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఒకసారి మేము కింద పైకి కలుపుదామండి, ఎందుకంటే మాడిపోకుండా ఉంటుందన్నమాట. అందుకని అలా చేస్తే బాగుంటుంది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. టేస్ట్ చూడండి.